ఒక్కసారి గెలవడమే కష్టమనుకున్న తరుణంలో రెండుసార్లు వరుసగా గెలిచాడు. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో బోర్లా పడ్డాడు. రాజకీయ వారసత్వాన్ని కుమార్తెకు ఇద్దామని ప్రయత్నించి ఘోరంగా దెబ్బతిన్నాడు. అతని అంచనాలు మొత్తం తలకిందులయ్యాయి. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తామా అనే గందరగోళంలో పడ్డాడు. ఇంతకీ ఎవరికా పరిస్థితి ఎదురైంది? అలా అవడానికి కారణాలేంటి? రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే గుంటూరు ఈస్టులో మహ్మద్ ముస్తఫా షేక్ తలక్కున మెరిశారు. 2014-2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద దిక్కుగా నిలిచారు. తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించారు. చివరకు అదే ఆయన కొంప ముంచింది. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి ముస్తఫా వరుసగా 2 సార్లు గెలిచారు. 2014-2019 ఎన్నికల్లో విజయం సాధించి టీడీపీ శ్రేణులను సైతం షాక్కు గురిచేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్తఫా తీరు మారిపోయిందన్న వాదనలు బలంగా ఉన్నాయి. అంతగా పనిచేయలేదన్న విమర్శలు వచ్చాయి. నియోజకవర్గ సమస్యలను పట్టించుకోలేదనేది ఆయన ప్రత్యర్థి వర్గం ఆరోపణ. పట్నం బజారు సమస్య, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, డ్రైనేజీ సమస్యలను గాలికొదిలేశారని అంటుంటారు. ఆయన సొంత పనులు చూసుకున్నారే తప్ప నియోజకవర్గం గురించి ఆలోచించలేదని ఆరోపణలు ఉన్నాయి. భారీ అవినీతికే పాల్పడ్డారని విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ముస్తఫాపై పూర్తి వ్యతిరేకత వచ్చింది. పదేళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన 2024 ఎన్నికల నాటికి లైన్ మార్చారు. తనకు బదులు కుమార్తెను రాజకీయాల్లోకి దించాలని నిర్ణయించుకున్నారు. అధినాయకత్వంతో మాట్లాడి కుమార్తె నూరి ఫాతిమాకు టికెట్ ఇప్పించుకున్నారు. 10 ఏళ్ల పాటు పనిచేశారని, ఎక్కువగా ఉన్న మైనార్టీ ఓట్లు మొత్తం వైసీపీకి పడతాయని భావించారు. కానీ కూటమి బలాన్ని అంచనా వేయడంలో తడబడ్డారు. అన్నింటికీ మించి ముస్తఫా కుమార్తె రాజకీయాలకు కొత్త. ఎలాంటి అనుభవం లేదు. ఫోటోలకి ఫోజులివ్వడం, జగనన్నను పొగుడుతూ మాట్లాడడం తప్ప ప్రజల సమస్యల గురించి ఎక్కడా ప్రస్తావించలేదనే వాదనలు కూడా ఉన్నాయి. దీంతో ఈస్ట్లో ఫాతిమా కంటే టీడీపీ అభ్యర్థి మహ్మద్ నసీర్ అహ్మద్ బెటర్ అని భావించారు. జనసేన, బీజేపీ ఓట్లు కూడా తోడు కావడంతో ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాను చిత్తుగా ఓడించారు. దాదాపు 31,000 ఓట్ల పైచీలుకు ఓట్లతో గెలిచారు. నిజానికి కుమార్తె ఓటమికి ముస్తఫానే కారణమనే వాదనలు సొంత పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ముస్తఫా పనితీరులో మార్పులు వచ్చాయి. చాలా వివాదాలు ముస్తఫాను చుట్టుముట్టాయి. కొన్నిసార్లు నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ప్రజలతోనే గొడవలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రి విషయంలోనూ పలుమార్లు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా తలదూర్చి వివాదానికి కారణమయ్యారు. హాస్పిటల్కు సంబంధించి ఏ కాంట్రాక్టు కావాలన్నా ముస్తఫా పర్మిషన్ ఉండాలట. అంతేకాదు స్థల వివాదాల్లోనూ ముస్తఫా కలగజేసుకున్నట్లుగా తెలుస్తోంది. తనకు సంబంధించిన ఒక షాపును వాసవి క్లాత్ మార్కెట్లో పెట్టనీయకుండా అభ్యంతరం చెప్పారంటూ సదరు మార్కెట్ అసోసియేషన్ సభ్యులపై బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. ఇవే కాదు, తూర్పు నియోజకవర్గంలో ఉన్న బీఆర్ స్టేడియంను సైతం కబ్జా చేశారని ఆరోపణలు కూడా ముస్తఫాపై ఉన్నాయి. అట్లాగే జనరల్ హాస్పిటల్ సంబంధించి అభివృద్ధి మరి పరుగులు తీసే పద్ధతిలో పక్క ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఆ పని జరుగుతూ ఉంది. కానీ ఆశించిన స్థాయిలో అది జరగని పరిస్థితి ఉంది. అట్లాగే దానికి సంబంధించి మరి ఈ వైసీపీ ముందు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు డొంక రోడ్లు 6 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇప్పటికి కూడా మరి 5 సంవత్సరాలు అయిపోయిన ఆ ప్రభుత్వం పట్టించుకోవాలా. 6 నెలలు అయినప్పుడు కూడా మరి ఆ హాస్పిటల్ నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. దానికి సంబంధించి మరి వాకింగ్ ట్రాక్ దాంట్లో 6 ఎకరాలు హాస్పిటల్ నిర్మాణాన్ని కడతామని చెప్పారు. కానీ హాస్పిటల్ నిర్మాణం కాకుండా దాని చుట్టూ కాంపౌండ్ వాల్ కడతామని, దానికి నిధులు కేటాయించామని సూపరింటెండెంట్ గారు చెప్తా ఉన్నారు. హాస్పిటల్ నిర్మాణం జరగాలి తప్ప దాంట్లో గోడ కానీ కట్టి వదిలేస్తే
గతంలో 3 మర్డర్లు జరిగింది, దాంట్లో ఒకళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అది పునరావృతం అయింది కాబట్టి కాంపౌండ్ వాళ్ళ ఆలోచన మానుకొని దాని నిర్మాణానికి సంబంధించి గుంటూరు ఈస్ట్లో తనకు తగిలిన స్ట్రోక్తో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈసారైనా గెలవాలని వ్యూహ రచన చేస్తున్నారు. అవసరమైతే 2029 ఎన్నికల్లో తానే బరిలోకి దిగాలని యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ లక్ష్యం నెరవేరుతుందా? టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తాకిడిని తట్టుకుని నిలబడగలరా లేదా అనేది ఆసక్తిని రేపుతుంది.